తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ పార్టీ అంతా ఖాళీ అవుతోంది. పార్టీని నమ్ముకొని ఉన్న నేతలు భవిష్యత్తు లేదని భావించారో ఏమో కానీ ఒక్కొక్కరిగా పార్టీని విడిచి బయటకు వెళ్లనున్నారని వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ బాటలోకి కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంతకాలం ఒక ఊపు ఊపింది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విధంగా తయారైంది. ఎప్పుడైతే అధిష్టానం బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందో అప్పటి నుంచి కార్యకర్తల స్థాయి నుంచి బడా లీడర్ల వరకు నైరాశ్యంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేల విజయం డబుల్ డిజిట్స్ కూడా దాటలేదు. 8 మంది మాత్రమే గెలిచారు. అందులో అందరూ కొత్తవారే కావడం గమనార్హం. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటెల వంటి బడా నేతలందరూ ఓటమి పాలవడం బీజేపీ డీలా పడింది. ఇదే క్రమంలో పార్లమెంటు ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే లోక్సభ అభ్యర్థుల టికెట్ల ఖరారుపై ఫోకస్ చేసింది. ఈ సందర్భంలోనే బీజేపీ తరపున పోటీ చేసి గెలిచే అవకాశాలు లేవని గ్రహించిన కాషాయ బడా లీడర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరి విజయం సాధించారు. ఈ క్రమంలోనే కొండా విశ్వేశ్వర్రెడ్డి హస్తం తీర్థం పుచ్చుకొని చేవెళ్ల పార్లమెంటు నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి టచ్లోకి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు మీదుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా విశ్వేశ్వర్రెడ్డిని ఎలాగైనా కాంగ్రెస్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే 1-2 వారాలు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.